ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? మరి నిద్ర లేచినప్పుడు ఈ వారం ఎలా స్టార్ట్ చేయాలి, ఎలాగ మరి కమిట్మెంట్స్ అన్నీ ఉన్నాయి, ఎలా చేయాలనుకుంటున్నారా? మరి చక్కటి వాగ్దానం మనం విందాం. మత్తయి సువార్త 28:18. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. దేవుడు ఈరోజు మనకు చెప్తున్నాడు, సర్వాధికారం యేసయ్యలో ఉన్నది. కానీ మనము డాక్టర్ చెప్పిన రిపోర్ట్స్కి, అలాగే మన శరీరంలో ఉన్న వ్యాధికి చాలా బలం ఉందని మనం అనుకుంటాం. నిజమే, దేవుడు అంటండి ఈ లోకంలో అన్నిటికీ కొంత సామర్థ్యం, అన్నిటికీ కొంత బలమును మరి జతపరిచి పెట్టాడంట. మరి మెడిసిన్కి కొంత సామర్థ్యం ఉంది, అలాగే డబ్బుకి సామర్థ్యం ఉంది, మనం వేసుకున్న వస్త్రాలకి కొంత బలము ఇచ్చాడు, అలాగే మన చదువులకు దేవుడు కొంత సామర్థ్యాన్ని పెట్టాడు, అలాగే మన బ్యూటీకి కొంత సామర్థ్యం పెట్టాడు, అలాగే మన ఇంట్లో ఉన్న ప్రతి దానికి కూడా మనం చూస్తే దేవుడు మరి ఒక్కొక్క టూల్గా దేవుడు మరి కొంత సామర్థ్యం పెట్టాడు. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడు అంట తన కుమారునికి సమస్త అధికారం ఇచ్చేసే ఉన్నాడంట. మరి అన్నిటికీ కొంత సామర్థ్యం ఉంది. చెప్పాలంటే డబ్బుకి చాలా సామర్థ్యం ఉందని మనం అనుకుంటాం కదా, కానీ నా జీవితంలో నేను చూశాను. నేను ఏ హాస్పిటల్ అయితే ఉన్నానో అక్కడ 80 లక్షలు పెట్టి ఆయన జీవితాన్ని, ప్రాణాన్ని దక్కించుకోవడానికి కష్టపడ్డారు, కానీ ఆయన చనిపోయాడు. సో డబ్బు కొంత మట్టుకే సామర్థ్యం ఉంది, కానీ మన ప్రభుకి సమస్త సామర్థ్యం ఉంది, సమస్త అధికారం ఉంది. కాబట్టి నువ్వు ఏ వ్యాధిని చూసి భయపడుతున్నావో ఆ వ్యాధిని కూడా నయం చేసే శక్తి, సామర్థ్యత దేవునిలో ఉంది. మరణము, చాలామంది మరణానికి భయపడతారు కదా, అనేక సార్లు దేవుడు మరణంలో ఉన్న వారిని దేవుడు తిరిగి లేపి వారికి మంచి జీవితాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే నీ జీవితంలో ఏదైతే నీకు కావాలో తనన్ని పొందుకోవడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వు ఏ విషయంలో నువ్వు భయపడక, ఏది నేను భయపెడుతున్నా దానికి కొంత సామర్థ్యం మాత్రమే ఉంది, సర్వాధికారం మాత్రము దేవునికి ఉందని మీరు నమ్మండి. కాబట్టి నీ జాబ్ చేస్తున్నావు, జాబ్లో కూడా కొంత సామర్థ్యం, అలాగే నీ మేనేజర్, నీ పై అధికారులకు కూడా కొంత మట్టుకు శక్తి ఉండవచ్చు, నీ పైన వారికి నీకంటే కొంత మట్టుకు శక్తి ఉండొచ్చు, కానీ వారికంటే గొప్ప శక్తి మన దేవునికి ఉంది. కొన్నిసార్లు సాతానికి భయపడుతూ ఉంటాం, అమ్మో సాతాను వచ్చేసాడు, నా జీవితాన్ని పాడు చేస్తారని చాలామంది భయపడతారు. నైట్ మేర్స్ వస్తాయి, అంటే పీడకాలాలు వస్తూ ఉంటాయి, సాతాను నవ్వుతూ ఉంటున్నట్టుగా, హాని చేస్తున్నట్టుగా మరి పీడకాలాలు వస్తూ ఉంటాయి. కానీ మీకు ఒకటి తెలుసా అండి, సాతాను ఏ ఆయుధం అయితే పట్టుకున్నాడు, సాతాను ఎలాగైతే వస్తున్నాడో గుర్తుపెట్టుకోండి, సేటన్ వాజ్ ఆల్సో క్రియేటెడ్ బై గాడ్. మరి సాతాన్ని కూడా చేసింది ఎవరు అంటే దేవుడే. కాబట్టి సాతాన్ని లయం చేసేది కూడా దేవుడే. కాబట్టి నీవు దేవునికి సర్వాధికారం ఉందని నువ్వు తెలిసినట్లయితే ఏ సాతానికి, ఏ అపవాదికి, ఏ కష్టానికి నువ్వు భయపడవు, ఏ శ్రమకి నువ్వు భయపడవు. నీకు వచ్చిన ఈ శ్రమకి కూడా కొంత సామర్థ్యం మాత్రమే ఉంది. నిన్ను మరి చింతలో నడిపించవచ్చేమో, కానీ జయము మాత్రం దేవుడు నీకు దయచేస్తారని ఈరోజు వాగ్దానం దేవుడు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఈ మాటలు కూరకపోయి, ప్రభా సమస్త అధికారం నీలో ఉంది నాయన, అన్నీ కూడా నీవు జయించగలుగుతావు. అయితే నీవు నా దేవుడు, నీవు నా సృష్టికర్తవు, నీ చేతి పనులన్నిటి మీద అధికారం నాకు ఇచ్చినావు అని కీర్తన 8లో రాసినట్టుగా దేవుడు నీకు కూడా అధికారం దయచేయనుగా అని ప్రార్థిస్తూ చిన్న ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాము. పరిశుద్ధుడ, మహోన్నతుడవు తండ్రి నాయన, అయ్యా సమస్త సామర్థ్యము నాయన ప్రభ కలిగిన దేవుడవు నాయన, సర్వశక్తి మంతుడు, సర్వాధిపతివి నాయన, సర్వాంతర్యామివి నాయన ప్రభ తండ్రి, సకల ఆశీర్వాదమునకు కారణభూతుడవు, సకల జ్ఞానమునకు కారణభూతుడవు నీవే నాయన ప్రభ. సమస్తము నీ చేతిలో ఉంది నాయన, అయ్యా సర్వము నీ చేతిలో ఉంది. ప్రతి ఒక్కటిని నీ పనిముట్టుగా నువ్వు వాడుకునే దేవుడవు. ఈరోజు ఏ బిడ్డలు ఏ విషయంలో అయితే ఏ శ్రమను చూసి భయపడుతున్నారో దాన్ని భయపెట్టే దేవుడవు నీవు ఉన్నావు నాయన ప్రభ. అయ్యా దాన్ని లయం చేసే దేవుడవు నీవు ఉన్నావు. ఈ రోజు నాయన ప్రభ మాకు ఇచ్చిన ఈ మంచి వాగ్దానం బట్టి నీకు వందనాలు. సర్వాధికారం నీకుంది నాయన. ఎవరు మమ్మల్ని, ఏ మనిషి, ఏ వ్యాధి, ఏ పరిస్థితి మమ్మల్ని భయపెడుతుందో అవి కూడా నీ చేతిలో ఉన్నాయని నమ్ముచు నాయన. సర్వాధికారం కలిగిన దేవుడు అని నిన్ను స్తుతిస్తూ ఈ ప్రార్థన ముగిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ హ్యాస్ గివెన్ యూ ఆల్ ద పవర్ ఇఫ్ యూ ఆస్క్ ఇన్ ప్రేయర్. ఎందుకంటే మన దేవుడు మరి హీఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్. సో కింద పెట్టండి, గాడ్ యు ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ గాడ్ ఇన్ మై లైఫ్ అని పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్ ద లార్డ్.